Yeah, Dharma Astra, the truth. ప్రశ్నించు ప్రతి అబద్ధాన్ని, పరిశీలించు లోతుగా సత్యాన్ని, గ్రహించు జ్ఞానాన్ని, అదే నీ ధర్మ అస్త్ర. నమస్కారం. మన చుట్టూ చాలామంది మేధావుల ముసుగులో తిరుగుతుంటారు. పైకి సెక్యులరిజం, రాజ్యాంగం, సమాజమని పెద్ద పెద్ద పదాలు వాడుతూ, లోపల మాత్రం ఒక మతాన్ని ద్వేషిస్తూ, మరో రాజకీయ పార్టీకి ఊడిగం చేస్తూ ఉంటారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రశ్న గలమంటూ మనమీద విషం చిమ్ముతున్న జోసెఫ్ అనే పెయిడ్ మేధావి గురించి. అతని ముసుగు వెనుక ఉన్న అసలు రంగు ఏమిటో ఈరోజు బయటపెడదాం. సెక్యులరిజం అంటే అర్థం తెలుసా? జోసెఫ్ ఆలియాస్ రావణ్, నువ్వు సెక్యులర్ అని బిల్డప్ ఇస్తారు కదా. అసలు సెక్యులరిజం అంటే అన్ని మతాలను సమానంగా చూడటం. కాని మీ వీడియోలు చూస్తే కేవలం హిందూ మతం, సనాతన ధర్మం మీద పడి ఏడవటం తప్ప మీకు వేరే పనిలేదా? నీ మతంలో ఉన్న లోపాల గురించి మాట్లాడేటప్పుడు నీ సెక్యులరిజం ఏమైపోతుంది? అది నీ వ్యక్తిగత మతం కాబట్టి అక్కడ నోర్రాదా? లేక నీ యజమానులు గొంతు నొక్కేస్తున్నారా? పెయిడ్ ఆర్టిస్ట్, రాజకీయ బానిసత్వం. నువ్వేసే ప్రశ్నలు, నువ్వెంచుకునే టాపిక్స్ చూస్తుంటే చిన్న పిల్లోడికి కూడా అర్థమైపోతుంది నువ్వొక రాజకీయ పార్టీకి అమ్ముడుపోయిన ఉన్మాదగొట్టం అని. నీ వీడియోలు సామాజిక స్పృహ కోసం కాదు, నీ పొలిటికల్ బాస్ల అజెండాను ప్రజల్లోకి రుద్దడానికి. ప్రజల మధ్య చిచ్చులు పెట్టి ఒక వర్గాన్ని రెచ్చగొట్టి నీ యజమానుల రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం నువ్వు ఎంతకైనా నీ తేలిపోయింది. ప్రశ్నించే గలమా, విషం చిమ్మే గొట్టమా, హేళం చేయటం, వెటకారం చేయటం నీ సంస్కారమా? శాస్త్రీయత గురించి మాట్లాడే నువ్వు కేవలం హిందూ ఆచారాల్నే ఎందుకు టార్గెట్ చేస్తారు? సమాజాన్ని బాగుచేస్తున్నాను అంటూనే మతాల మధ్య విద్వేషాన్ని నింపుతున్నావు. నిజానికి నువ్వు ఒక డిజిటల్ టెర్రరిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారు. నీది విశ్లేషణ కాదు, అది పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న మత మార్పిడి అజెండా లేదా రాజకీయ కుట్ర. జోసెఫ్ అలియాస్ రావణ్, హిందూ సమాజం చాలా సహనంతో ఉంటుంది, కాని అది నీలాంటి ఉన్మాదుల చేతిలో అవమానపడ్డానికి కాదు. సెక్యులర్ అనే ముసుగు వేసుకుని నువ్వు చేస్తున్న ఈ విద్వేష వ్యాపారాన్ని ఇకపై సాగనివ్వం. అబద్ధపు ప్రచారాలతో, అమ్ముడుపోయిన మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తే నీ అబద్ధాలను ధర్మ అస్త్రంతో చీల్చి చెండాడుతాం. వ్యూస్ కోసం, పేమెంట్ల కోసం మతాలను విడదీయకండి. అమ్ముడుపోయిన గళం ఎప్పటికీ సత్యమవదు. జై హింద్, జై సనాతన ధర్మం.